ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ నిర్ణయం కీలకంగా మారింది. బంతి రాజ్భవన్ కు చేరడంతో విద్యాసాగర్ రావు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది కీలకంగా మారింది. ఆయన ముందు ప్రస్తుతం 4 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. మొదటి ఆప్షన్ ప్రకారం పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ఆహ్వానించడం, సభలో బలనిరూపణ చేసుకోమని చెప్పడం, శాసనసభాపక్ష నాయకుడిగా పళనిస్వామిని శశికళ వర్గం ఎన్నుకోవడం, తనకు 123 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పడంతో ఆయన్ను ప్రమాణ స్వీకారం చేయించడం ఖాయంగా కనిపిస్తోంది. అనంతరం సభలో మెజారిటీ నిరూపించుకోమని ఆదేశించవచ్చు. ఇక రెండవ ఆప్షన్ను పరిశీలిస్తే పన్నీర్ సెల్వంకు మద్దతు ఉందా లేదా అన్నది గవర్నర్ నిశితంగా పరిశీలించాలి. ఇప్పటి వరకు కేవలం 11 మంది మాత్రమే తనకు మద్దతిస్తున్నారని సెల్వం చెబుతున్నారు. అయితే డీఎంకే మద్దతిస్తారని తొలుత పన్నీర్ చెప్పినప్పటికీ నిన్న స్టాలిన్ ఆ విషయాన్ని కొట్టిపారేశారు. దీంతో శశివర్గం నుంచి చీలిక వస్తుందా లేక ఇతరితర మార్గాల్లో పన్నీర్ సఫలీకృతుడవుతాడా అన్నది తేలాలి. పన్నీర్కు ఉన్న మద్దతును గవర్నర్ గుర్తించినా ఆయన ఇప్పటికే రాజీనామా చేశారు కాబట్టి మళ్లీ ఆయన్ను ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. మూడవ ఆప్షన్ విషయానికొస్తే అసలు బయట గొడవెందుకు అనుకుంటే సభ సాక్షిగా ఎవరు ముఖ్యమంత్రో తేల్చే ఆప్షన్ మూడవది. 1998లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కళ్యాణ్ సింగ్ ఉన్నప్పుడు ఆయనకు మద్దతిస్తున్న కొన్ని పార్టీలు వెనక్కు తగ్గాయి. దీంతో కళ్యాణ్ సింగ్ కు బలం లేదన్న విషయం గమనించిన గవర్నర్ భండారి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. కాంగ్రెస్ సీఎంగా జగదాంబికా పాల్ను నియమించారు. దీనిపై కళ్యాణ్ సింగ్ కోర్టును ఆశ్రయించగా ఆయనకు అనుకూలంగా కోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలతో గవర్నర్ భండారి సభలోనే కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ కు ఆదేశించారు. కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ అంటే తమకు బలం ఉందని ముందుకొచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులు సభలో ఉంటారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేస్తే వారే ముఖ్యమంత్రి అవుతారు. కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ లో కళ్యాణ్ సింగ్ విజయం సాధించడంతో ఆయన ముఖ్యమంత్రి పదవి కంటిన్యూ అయింది. అచ్చం ఇదే తరహాలో తమిళనాడు అసెంబ్లీని కూడా ప్రత్యేకంగా సమావేశపరచడం గవర్నర్ ముందున్న మూడవ ఆప్షన్. ఎవరికి మెజారిటీ ఉందో సభలోనే తేల్చడం వల్ల క్రిస్టల్ క్లారిటీ వస్తుంది అన్నది న్యాయ నిపుణుల సలహా. ఇక చిట్ట చివరి ఆప్షన్ రాష్ట్రపతి పాలన. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎవరికీ మెజారిటీ లేదన్న నిర్ణయానికి గవర్నర్ వస్తే ఈ ఆప్షన్ను పరిశీలించవచ్చు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన మంచిదన్న నిర్ణయానికి రావచ్చు. అయితే ఈ ఆప్షన్కు వెళ్లకపోవచ్చని, ఆయన ముందున్న 3 ఆప్షన్లలో ఏదో ఒక నిర్ణయానికి రావచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.